ఇప్పుడు ఇవన్నీ ఒకటి లోపడేస్తారని. ఇప్పుడు 2025 ఈజ్ రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం మొత్తాన్ని ఒకరిని లోపడేయాలని. ఇప్పుడు ఆయనది కూడా 2-3 కేసులు ఉన్నాయి, మళ్ళీ ఇది రివ్యూకి వస్తాయి. సో బెయిల్లో ఉన్నాడు అతను అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు. లక్ష్మణ్ గారు ఆయన ఎక్కడ అసలు తెలంగాణ రాజకీయాలు వదిలేసిండు, ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకి గెలిచినోడు ఇవాళ వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, సినిమా ఇండస్ట్రీ మీద నీ ప్రతాపం ఏంటిది, ఇలా సన్నాయి నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి, వస్తే చిత్తశుద్ధితోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు. ఇప్పటిదాకా ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ కుట్ర కోణం జరుగుతుంది.